ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత చేస్తున్నారు, ఇంత కరెక్ట్ గా ఉన్నారని చెప్పి మీరు చెప్తున్నారు. చాలా మంది మీడియా ముఖంగా పబ్లిక్ గా కూడా మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ నాయకులకి ఇదేమీ కనిపించడం లేదా? ఇంతకంటే కూడా దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఆయన సినిమాల్లో చేసుకుంటున్నాడు, పబ్లిసిటీ చేసుకుంటున్నాడు, లేదంటే జల్సాలు చేసుకుంటున్నాడు అనే విధంగా విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇదంతా? ఒక మాట చెప్తాను చూడండి, విమర్శించే నోర్లు జీవితాంతం విమర్శిస్తానే ఉంటాయి. పాలనా అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు, విప్లవాత్మకమైన నిర్ణయాలు, ప్రజల పట్ల వారి యొక్క అప్రోచింగ్, వారు గ్రామ స్థాయిలో పంచాయతీ వ్యవస్థలో తెస్తున్న మార్పులు, దీనివల్ల వైసీపీ యొక్క పూర్వపు సాంప్రదాయ రాజకీయాలకు తూట్లు పడబోతున్నాయి. ఆ భయం వైసీపీలో పుట్టుకున్నది. ఆ భయంతో ఈరోజు ఓర్చుకోలేక పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు దగ్గరవుతున్న పరిస్థితులను ఓర్చుకోలేక తప్పుడు విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న శాఖల్ని బహిరంగ చర్చలకు వస్తాము. ఈ రోజు గతంలో పాలన ఎలా ఉంది, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎలా పాలిస్తున్నారు, వారు ప్రజల పట్ల ఎంత జవాబుదారీతరంగా ఉన్నారు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా విప్లవాత్మకమైన నిర్ణయాలు, మార్పులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మనం చూస్తాము. అదే విధంగా వైసీపీ ఈ రోజు నిజంగా వైసీపీ మంచి చేసి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు వారికి 11 కుదించారు. ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళకి అర్హత ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ విమర్శలను మేమైతే పెద్దగా పట్టించుకోవాలనుకోవటం లేదు. ప్రజలకు ఇంకా ఏం చేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్తాం. ఓవరాల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? నేనైతే ఓపెన్ గా చెప్తున్నానండి, 100కు 200 సార్లు మార్కులు వేయగలను. అలాంటి నాయకుడు కావాలి. ఈ ప్రజలకు జవాబుదారీతనంగా నిలబడే నాయకుడు కావాలి. చెప్పిన మాట మీద నిలబడి మంచి చేసే నాయకుడు కావాలి. మనము గత రాజకీయాల్లో కొన్ని సాంప్రదాయాలకు అలవాటు పడి మనము ఆ అలవాటులో నుంచి బయటికి రాలేకపోతున్నాము. ఎక్కడైనా ఒక చిన్న మార్పు జరగాలనుకున్నప్పుడు వెంటనే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా లాంగ్ టైం ఒక మార్పు జరగాలి. సమాజంలో అందరూ సమానంగా ఉండాలి. ఎక్కడ ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఈ భారతదేశంలో ఈ భారతదేశ గాలి పీల్చే ప్రతి పౌరుడు సమానమే. దాంట్లో మతంతో కులంతో విభేదించమాకండి. ప్రజలకు మనం నాయకుడిగా నిలబడినప్పుడు ఖచ్చితంగా ఒక జవాబుదారీతనంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఒక మాటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు మీరు? నేనైతే భారతీయుడిని అంటాను. రైట్.